ఈ రోజు నుండి మనం మీనాక్షి నవరత్నమాల స్తోత్రం గురించి తెలుసుకుందాం. మొదటి శ్లోకం. గౌరీం కాంచన పద్మినీ తటగృహాం శ్రీసుందరేశ ప్రియాం నీపారణ్య సువర్ణ కంతుక పరిక్రీడా విలోలాముమాం శ్రీమత్పాండ్యకులాచలాగ్రవిలసద్రత్న ప్రదీపాయితాం మీనాక్షీం మధురేశ్వరీం సుఖధరాం శ్రీపాండ్యబాలాం భజే. గౌరీం, ఓ గౌరీదేవి, కాంచన పద్మిని తటగృహాం. కాంచన అంటే బంగారు, పద్మిని అంటే తామరలు కలిగిన సరస్సు, తట అంటే ఒడ్డు, గృహం అంటే ఇల్లుగా కలది. బంగారు తామరలు ఉన్న సరస్సు ఒడ్డున నివసించే తల్లి. శ్రీ సుందరేశ ప్రియాం. సుందరేశ అంటే సుందరేశ్వరుడు అంటే శివుడు, ఆయనకు ప్రియాం ఇష్టమైనది. నీపారణ్య సువర్ణ కంతుక పరిక్రీడా విలోలాముమాం. నీప అరణ్య అంటే కదంబవనము, అంటే మధురై క్షేత్రానికి కదంబవనం అని కూడా పేరుంది. సువర్ణ కంతుక బంగారు బంతి, పరిక్రీడా ఆటలాడటం, విలోలాం అంటే పరవశించిపోవడం, ఉమాం అంటే ఉమాదేవి. కదంబవనంలో బంగారు బంతితో ఉత్సాహంగా ఆడుకుంటున్న పార్వతీదేవి. శ్రీమత్పాండ్యకులాచలాగ్రవిలసద్రత్న ప్రదీపాయితాం. శ్రీమత్పాండ్య అంటే ఐశ్వర్యవంతమైన పాండ్యరాజ వంశం. కులాచల అగ్ర వంశం అనే అచల అంటే పర్వతం యొక్క, అగ్ర అంటే శిఖరం మీద, విలసత్ అంటే ప్రకాశిస్తున్న, రత్న ప్రదీపాయితాం రత్నములతో కూడిన దివ్యమైన దీపం వంటిది. శ్రేష్టమైన పాండ్యవంశమనే పర్వతం పైన వెలుగుతున్న రత్నదీపం వంటిది అమ్మవారు. మధురైని పాలించిన పాండ్యరాజుల వంశంలో మీనాక్షి అమ్మవారు తటాతక అనే పేరుతో పుత్రికగా జన్మించిందట. అలాంటి మీనాక్షీదేవిని సుఖధరాం, సుఖ అంటే చిలుక, ధరాం అంటే ధరించినది, చిలుకను ధరించినది. మధురేశ్వరీం, మధుర అంటే మధురై నగరాన్ని, ఈశ్వరీం పాలించే తల్లి అయిన శ్రీ పాండ్యబాలాం పాండ్యరాజు పుత్రిక అయిన మీనాక్షిని భజిస్తున్నాను. బంగారు తామరలు ఉన్న సరస్సు ఒడ్డున నివసించే తల్లి. ఓ గౌరీ, బంగారు తామరలు ఉన్న సరస్సున ఒడ్డున నివసించే తల్లి, సుందరేశునికి ఇష్టమైనది. కదంబవనంలో బంగారు బంతితో ఉత్సాహంగా ఆడుకుంటున్న పార్వతీదేవి. ఐశ్వర్యవంతమైన పాండ్యరాజ వంశం అనే పర్వతం యొక్క శిఖరం మీద ప్రకాశిస్తున్న రత్నములతో కూడిన దివ్యమైన దీపము వంటిది అయిన అమ్మవారు మీనాక్షీదేవి. మధురై నగరాన్ని పాలించే తల్లి, చిలుకను ధరించినది అయిన పాండ్యరాజపుత్రికైన మీనాక్షిని నేను భజిస్తున్నాను అని అర్థం. శ్రీమాత్రే నమః.